మారిపోయారు, రూటు మార్చారు. సున్నితంగా సుతిమెత్తగా మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పేస్తున్నారు. ప్రతిపక్షాల పేరెత్తితే చాలు ఒంటికాలు మీద లేచే సీఎం రేవంత్ మాట తీరు మారినట్టు కనిపిస్తోంది. మొన్నటిదాకా అపోజిషన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన సీఎం ఇప్పుడు వాగ్దాటిలో ఘాటు తగ్గించారన్న చర్చ జరుగుతోంది. సీఎం మాట తీరులో మార్పు ఎందుకు వచ్చినట్టు? రేవంత్ వైఖరిలో మార్పునకు రీజన్ ఏంటి? సీఎం రేవంత్ మాట తీరులో మార్పు వచ్చిందా? సీఎం వాగ్దాటిలో ఘాటు ఎందుకు తగ్గినట్లు? రేవంత్ మాట తీరులో మార్పుపై ఆసక్తికర చర్చ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార మాట తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 4 రోజులుగా ప్రజా విజయోత్సవ సభల్లో సీఎం మాట్లాడుతున్న తీరు ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మాట తీరు చాలా ఘాటుగా ఉండేది. బీఆర్ఎస్ నేతల పేరెత్తినా, మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించినా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవారు రేవంత్. కానీ ఇప్పుడు సడన్ గా ఆయనది స్వీట్ వాయిస్ అయిపోయిందన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఘాటుగా మాట్లాడేవారు సీఎం. మరీ ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను మాటలతో చీల్చి చెండాడేవారు. దాంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడారేమో గాని ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ తన మాట తీరును మార్చుకోవాలన్న చర్చ కూడా జరిగింది. అంతలా ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారు సీఎం రేవంత్ రెడ్డి. కారణమేదైనా సీఎం రేవంత్ రెడ్డి మాట తీరులో స్పష్టమైన మార్పు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజా విజయోత్సవ సభల్లో సీఎం చాలా నెమ్మదిగా, ఎంతో పద్ధతిగా మాట్లాడుతుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట. మొన్న మహబూబ్ నగర్ లో రైతు పండుగ సంబరాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ అభివృద్ధి సభ వరకు ఎక్కడ మాట్లాడినా చాలా లైటర్ వేలో సీఎం ప్రసంగం కొనసాగుతోంది. గతేడాది కాలంగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసింది, రానున్న రోజుల్లో ఏం చేయబోతుందన్న విషయాలను మాత్రమే మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడే సమయంలో ఘాటు పదాలు వాడటం లేదు. మరీ ముఖ్యంగా ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. కేవలం ప్రతిపక్షాలు ఏం చేయాలో, వారి పాత్ర ఏంటో అన్నది మాత్రం హితోపదేశం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీంతో ఇంత సడన్ గా సీఎం రేవంత్ రెడ్డిలో ఈ మార్పుకు కారణం ఏంటని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా నిర్వహిస్తున్న సభల్లో ఏం చేశామో చెప్పకుండా ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేస్తే అసలు విషయం మరుగున పడుతుందన్న యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. విజయోత్సవాల్లో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తే మీడియా దాన్నే హైలైట్ చేస్తుందని, తాము చేసిన మంచి పనులు, సాధించిన విజయాలు ప్రజల్లోకి అంతగా వెళ్లవని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే గత 4-5 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన పరిధిలో మాట్లాడుతున్నారు. ఎక్కడా ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటుగా మాట్లాడడం లేదు. కేవలం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెబుతూ ప్రతిపక్షాలు ఏం చేయాలో వారికి సూచనలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పు మంచికే అంటున్నారట కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి హోదాలో ఇలా హుందాగా వ్యవహరిస్తే ప్రజల్లో కూడా మంచి సంకేతాలు వెళతాయని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.